జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా మెగా పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీ హిల్స్ 8 డివిజన్లలో షేక్పేట్ డివిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ప్రచారం చేస్తున్నారని తెలుసు. చెప్పండి ప్రచారం. ఈరోజు షేక్పేట్ డివిజన్లో ప్రతి ఒక్క ఇల్లు తిరిగి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ఆశిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తుంగల దొక్కుతామని చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఈ లోకల్ అభివృద్ధి కావచ్చు, వాహనాలు పడితే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధి. ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తారని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. రోజు షేక్పేట్ డివిజన్ చూస్తారు కదా, మొత్తం బురద ఉంది, వర్షం పడి అంటే ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అనేక సమస్యలు. నేను గత 15 రోజుల నుంచి జూబ్లీస్ కాన్సెన్స్ తిరుగుతూ ఉన్నా. ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య. అరే ఒక వాన కొడుతూ డ్రైనేజ్ ఇట్లా మీదికి పొంగుతూ ఉన్నది. అంటే ఏం అభివృద్ధి చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కేవలం 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో తన యొక్క కొడుకుని, తన కూతుర్ని సంపద పెంచడానికి మాత్రమే కేసీఆర్ పనిచేసిండు. అభివృద్ధి గ్రామాన కావచ్చు, అదేవిధంగా సిటీలో కావచ్చు, అభివృద్ధి మాత్రం నిరంతరం శూన్యం అని చెప్తా ఉన్నాను. ఈ రోజే 2023 అసెంబ్లీ ఎన్నికలు కట్టి బైపోల్ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా పాదయాత్ర పేరుతో ప్రచారం? మేము ఏ పోల్ అయినా సరే 2023 కావచ్చు, 2024 కావచ్చు, మాకు భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క ప్రజలకు అందుతానే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి రైళ్లు కావచ్చు, అదేవిధంగా విమాన వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు.